భారతదేశానికి స్వాతంత్రం రావడానికి తన యావత్ జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాపురుషుడు మహాత్ముడు పూజ్య బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిస్వార్థంగా ఒక ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన అతి సామాన్యుడిలాగా ప్రవర్తించి భారతదేశ ఉన్నతికి ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని అవరోధాలని దాటించి ముందుకు నడిపించినటువంటి మరొక మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారి ఇరువురి జయంతి సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మనం అందరం కూడా ఆలోచన చేయాల్సింది గాంధీజీ సిద్ధాంతాలు, గాంధీజీ ఆశయ సాధన కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను చూస్తే ఎక్కడా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగ విలువలకి తిలోదకాలు ఇచ్చారు. బ్రిటిష్ వలస పాలకుల కన్నా దారుణంగా మాట్లాడితే ఈరోజు ఉక్కుపాదంతో అణిచివేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో అక్రమ కేసులు పెట్టడం, వేధించడం అనేటువంటిది సర్వసాధారణమయ్యాయి. కాబట్టి కూటమి ప్రభుత్వ పాలన అనేటువంటిది మహాత్ముడు గాంధీజీ గారి సిద్ధాంతాలకి, ఆయన స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి విధంగా తయారు కావడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటన. కాబట్టి మేము ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం ఈ ప్రభుత్వానికి పాలకులకి బుద్ధి మారాలని. మహనీయుడు మహాత్మా గాంధీ ఆశీస్సులతో నడుపుతున్నటువంటి ఈరోజు ఈ సమాజం ఆ సిద్ధాంతాల కోసం ఆరాటపడి పోరాడుతున్నటువంటి గాంధేయవాదులు ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ స్ఫూర్తికి విఘాతం కలగకుండా ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని వర్గాల ప్రజలకి గాంధీజీ గారు కోరుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి ఆ విలువ, గౌరవం, ఔన్నత్యాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే గాంధీజీ లాంటి వ్యక్తులు ఆయన ఆత్మకు కూడా శాంతి లేకుండా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి పూజ్య బాపూజీకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం.